రైట్, ఇక వివరాలు చూద్దాం. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆదరణ పెరుగుతోంది అని చెప్పడానికి ఇదిగోండి ఒక మంచి ఉదాహరణ. పిఠాపురం నియోజకవర్గంలో మూలపేట జెడ్పీ హై స్కూల్ గత విద్యా సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను సాధించి ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలను అందుకుంది. ఆ పాఠశాల ముందు ఇప్పుడు ఒక నో అడ్మిషన్ అనే బోర్డు పెట్టి దానిని చూసి పవన్ కళ్యాణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ విద్యకు నిజమైన గుర్తింపు అని కొనియాడారు. కాకినాడ జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అద్భుతమైన ఫలితాలు సాధించిన పాఠశాలగా మూలపేట జెడ్పీ హై స్కూల్ నిలిచింది. ఈ అద్భుతమైన విజయం ఉపాధ్యాయుల బోధనేతర సిబ్బంది సహకారంతో మాత్రమే సాధ్యమైందన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ప్రస్తుతం 7వ తరగతి నుంచి ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం వరకు అడ్మిషన్స్ లేవంటూ పాఠశాల యాజమాన్యం బోర్డును ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు పవన్. ప్రభుత్వ పాఠశాలను ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసిన సిబ్బందిని ప్రశంసించారు. ఇక తన తదుపరి పిఠాపురం పర్యటనలో మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఖచ్చితంగా సందర్శిస్తానని హామీ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు మూలపేట జెడ్పీ హై స్కూల్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.